శ్రీ సాయి కృష్ణ భక్త మండలి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి సహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్చే శ్రీమద్ భగవత్ సప్తాహం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికులు ఈ భగవత్ సప్తాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ న్యాయవాది హజరత్ గుప్తా పేర్కొన్నారు. శ్రీ సాయి కృప భక్త మండలి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహా సహస్రావధాని వద్దిపత్తి పద్మాకర్చే శ్రీమద్ భాగవత సప్తాహం జరుగుతుందని ఆధ్యాత్మికవేత్త వేముల హజరత్ గుప్తా తెలిపారు. నిన్న సాయంత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుప్తా మాట్లాడుతూ ఈ సప్తాహం సిద్ధార్థ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. 24వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు సాధనా సంబంధ విషయాలపై అనుగ్రహ భాషణం చేస్తారని తెలిపారు. శ్రీమద్ మహాభాగవత సప్తాహాన్ని ఈ నెల 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు సిద్ధార్థ కళా ఆడిటోరియంలో మొగల్రాజ్పురంలో నిర్వహించబోతున్నాము. దానికి సదాకీర్తి గారు, సీతారామంజలి గారు నిర్వాహకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఈ భాగవతంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు పద్మాకర్ గారు ప్రవచిస్తారు. అంతేకాకుండా సన్నివేశానుసారంగా శ్లోకానుసారంగా వారు వివిధ వర్ణనలతోటి ఆ ప్రసంగాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఇందులో పాల్గొంటే యువతకి మంచి మార్గదర్శకంగా ఈ కార్యక్రమాలు ఉంటాయనే ఉద్దేశంతో హార్లీ డేవిడ్సన్ బైక్లంటే ఇష్టపడని యూత్ ఉండరు. ఆ బైక్లను నడపటం వారి కళ. అయితే ఆ బైక్ల ధరలు లక్షల్లో ఉండడంతో వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి. అయితే పాత ఎన్ఫీల్డ్ బైక్లను మోడలింగ్ చేయించుకుని యూత్ ఎంజాయ్ చేస్తోంది. ఎన్ఫీల్డ్ని హార్లీ డేవిడ్సన్ బైకుల్లా మార్చడం ఎంతో సులువు అని బైక్ మెకానిక్స్ అంటున్నారు. మోడలింగ్ బైక్లపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నేటి యువత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటోంది. ఒకప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపితే ఆ టీవీయే వేరు అనేది పాతతరం. అటువంటి టీవీనే నేటి యువతరం మళ్లీ ఆస్వాదిస్తోంది. దానికోసం 60,000 రూపాయల నుంచి 1,25,000 వరకు ఖర్చు పెడుతున్నారు. పాత రాయల్ ఎన్ఫీల్డ్ కొని దానికి ఆధునిక మార్పులు చేసుకుంటున్నారు. ఇటీవల అదే బండి కొత్త హంగులతో వస్తున్నప్పటికీ పాత ఎన్ఫీల్డ్లోనే మార్చుకోవడానికి మోజు చూపుతున్నారు. వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ నగరంలో దొరికే వాటితో పాటు బెంగళూరు, చెన్నైల నుంచి కూడా తెస్తున్నారు. తాజాగా సెల్ఫ్ స్టార్టర్తో పాటు సీటింగ్, ఇతర హంగులు ఉన్న బండిని రాజా ఆటోమొబైల్స్ మెకానిక్ రవి రూపొందించారు. గ్యాస్ ఫిల్ చేసిన టైర్లు అమర్చి కొత్త తరహా సీటుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వాస్తవంగా ఈ తరహా బండి కొనాలంటే లక్షల్లో వ్యయమవుతుందని, మన అభిరుచులకు అనుగుణంగా స్పేర్ పార్ట్లు తెచ్చి బిగిస్తే చాలునని అంటున్నాడు రవి. ముఖ్యంగా దీనిలో సెల్ఫ్ స్టార్టర్ ఉండటం వల్ల ఇంజనీరింగ్, మెడికల్ చదివే యువత బాగా ఇష్టపడుతుందన్నారు. తాను ఇప్పటి వరకు 20 బండ్లను మార్చినట్లు తెలిపాడు. చాలా వరకు స్పేర్ పార్ట్లు నగరంలోనే దొరుకుతాయని, టైర్లు, ఇతర వస్తువులు బెంగళూరు, చెన్నై నుంచి తేవాల్సి ఉంటుందని, కాకపోతే బండిని మార్చాక మైలేజ్ కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే వస్తుందని, దీనివల్ల సేఫ్టీ కూడా ఉందని చెప్తున్నాడు. ఈ మొత్తం ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకునే కుర్రలంతా బుల్లెట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బండి బుల్లెట్ వల్ల ఏంటంటే బండి స్కిడ్ అవ్వదు, యాక్సిడెంట్ అవ్వదు. మైలేజ్ కూడా కొత్త బళ్ళు 50 వరకు వస్తాయండి, 40, 45, 50 వరకు వస్తాయి. ఈ బండి వచ్చేప్పటికి మోడలింగ్ చేసేప్పటికి మైలేజ్ తగ్గుతుంది. మైలేజ్ తగ్గినా కానీ కుర్రలకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చేర్చుకోగలరు. టైరు 1,00,000 కిలోమీటర్లు వస్తుందని, ఒక్కో టైరు 50,000కు పైగా ఉందని అంటున్నాడు. ఒక్కో బండిని మార్చేందుకు 40 నుంచి 60 రోజులు పడుతుందని, మోడల్ను బట్టి వ్యయం మారుతుందన్నాడు. బ్యాక్ టైర్ స్పెషాలిటీ లాంగ్ ట్యూబ్ అనేది ఉండదు, లిక్విడ్ ఉండదు, పంచర్ పడతాయి. టైర్ కూడా అరిగిపోదు. 1,00,000 కిలోమీటర్ల వరకు టైర్ పని చేస్తాండి పట్నం. స్పోర్ట్స్ బైక్ టైర్ రేట్ వచ్చి 50,000 రూపాయలు అండి. డిస్క్తో కలిపి 50,000 రూపాయలు టైర్, డిస్క్ మొత్తం అసెంబ్లీ మొత్తం కలిపి. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్.
వణికించే చలిలో పొగలు కక్కే కప్పు కాఫీ తాగితే చాలు తనువుకే కాదు మనసుకు వెచ్చని స్వాంతన లభిస్తుంది. అయితే ఈ కాఫీకి బదులు కమలా ఫలాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలు శరీరానికి తక్షణ శక్తి అందటమే కాదు ఆరోగ్యం కూడా అంటున్నారు వైద్య నిపుణులు. అదనపు కెలోరీలను నియంత్రించాలనుకునేవారు రోజుకో పండును తీసుకుంటే సరిపోతుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోని కణాలను కాపాడుతుంది, కొత్త వాటి వృద్ధికి తోడ్పడుతుంది. కమలాఫలంలో లభించే పీచు అజీర్ణం, మలబద్ధకం, కొలెస్ట్రాల్ వంటి వాటిని దూరం చేస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు, గోళ్లను దృఢంగా చేస్తుంది. సమృద్ధిగా దొరికే విటమిన్ సి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లకు ప్రాధాన్యమిస్తే మంచిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాలుగవ డివిజన్లో కొనసాగిన ప్రజాపథం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న తూర్పు ఎమ్మెల్యే ఎలమంచిలి రవి. రిజిస్ట్రేషన్లో అవకతవకలు నివారించేందుకు ఫోటోలను జతపరుస్తున్నాం. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ రాజు వెల్లడి. దళారుల మాటలు నమ్మవద్దని సూచన. వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అవసరమన్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మురళి. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇంటర్ ఫలితాల్లో కార్పొరేట్ విద్యాసంస్థల హవా, విజయ దుందుభి మోగించిన నగర విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.